నమస్తే, వెల్కమ్ టు వెన్నెలా న్యూస్ టీవీ. నేను ఉద్దండం చంద్రశేఖర్. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో, బలవంతుల దౌర్జన్యాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. రాజరికపు ఆధిపత్య పోరులో అసువులు బాసిన ధీరుల గురించి మహాకవి దాశరథి రాసిన అద్భుతమైన పాట ఇది. ఒకప్పుడు అనంత ఫ్యాక్షన్ పుటల్లో ధర్మవరం, తాడిపత్రి ప్రాంతాల్లో ఇలాంటి సన్నివేశాలే కనిపించేవి. ఆనాటి ఫ్యాక్షన్ అగ్నిగుండం దాదాపు ఆరిపోయినా నేటికి తాడిపత్రి ప్రాంతంలో నివురుగప్పిన నిప్పుల కక్షలు, కార్పణ్యాలు అప్పుడప్పుడు ఇంకా రగులుకుంటూనే ఉన్నాయి. అవును, 2 కుటుంబాలు, 4 దశాబ్దాల ఆధిపత్య పోరు ఇక్కడ ఒక రక్త చరిత్రను లిఖించింది. రాజకీయ బలాబలాల సమరంలో అమాయకులెందరో బలైపోయారు. తలలతో పాటు ఎంతో మంది మహిళల తాళిబొట్లు కూడా తెగిపడ్డాయి. నిత్యం యుద్ధ వాతావరణం తలపించే తాడిపత్రి ప్రాంతంలో ప్రశాంతత ప్రశ్నార్థకంగా మారింది. కాలం మారుతున్నా, మనుషుల్లో మార్పు కనిపిస్తున్నా ఆ 2 కుటుంబాల మధ్య మాత్రం వైరం తగ్గలేదు. పైగా తగ్గేదేలే అంటూ కయ్యానికి కాలు దూవుతున్నారు ఆ నేతలిద్దరు. నిత్యం రావణ కాష్టంలా మారుతున్న తాడిపత్రిలో ఎప్పటికైనా ప్రశాంతత నెలకొంటుందా? ఆగర్భ శత్రువుల్లాంటి ఆ మొరటు లీడర్లిద్దరిలో ఇకనైనా పరివర్తన కనిపిస్తుందా? వాచ్ దిస్ వెన్నెలా న్యూస్ టీవీ స్పెషల్ స్టోరీ. తాడిపత్రి ఆధునిక ప్రపంచానికి ప్రశాంతతకు దూరంగా ఉన్న ప్రాంతం. ఇది కఠినమైన మాట అయినా చెప్పక తప్పదు. కొంతమేర నాగరికత అక్కడ కనిపిస్తున్నా కొంతమంది రాజకీయ నాయకులు, వ్యక్తుల్లో మాత్రం పరివర్తన ఏమాత్రం రాలేదన్నది అక్షర సత్యం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. రాయలసీమపై, ముఖ్యంగా అనంతపురం జిల్లాపై ఫ్యాక్షన్ ముద్ర పడింది మాత్రం తాడిపత్రి ప్రాంతం వల్లే. ఇక్కడ కొన్ని వర్గాలు, కొన్ని గ్రామాల మధ్య పోరు ఫ్యాక్షన్గా మారింది. కానీ కాలక్రమంలో ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. పోలీసులు తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రజలు కూడా ఫ్యాక్షన్ రక్కసికి దూరంగా ఉంటున్నారు. అయితే 2 కుటుంబాలు మాత్రం ఇంకా ఆ పాత వాసనతోనే జీవనం సాగిస్తున్నాయి. మనుషులు ఆధునికంగా కనిపించినా వారి పోకడలు మాత్రం ఇంకా అనాగరికంగానే ఉంటున్నాయి. ఒకప్పటి కక్షల నేపథ్యాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఫ్యాక్షన్ లేకపోయినప్పటికీ ఆ 2 కుటుంబాల్లోని నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఫ్యాక్షన్ కంటే మిన్నగా బీభత్సమైన వాతావరణాన్ని సృష్టిస్తూ నిత్యం ఈ ప్రాంతానికి ప్రశాంతతను దూరం చేస్తున్నారు. ఇంతకీ ఏవి ఆ 2 కుటుంబాలు అంటే జేసీ ఫ్యామిలీ, కేతిరెడ్డి ఫ్యామిలీ అని చెప్పక తప్పదు. ఈ 2 కుటుంబాల మధ్య దాదాపు 5-6 దశాబ్దాల క్రితం నుంచే ఆధిపత్య పోరు ఉంది. ఈ ప్రాంతంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు పులివెందల నుంచి తాడిపత్రి వరకు ఒక విష సంస్కృతికి ఆజ్యం పోస్తున్నారు. ఇది ఇక్కడ ప్రజల మనసుల్లో నెలకొన్న భావన. అప్పట్లో జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇలా 2 కుటుంబాల మధ్య పోరు ఒక రేంజ్లో సాగింది. వీరి మధ్య ఆధిపత్య పోరులో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో తాలిబొట్లు తెగిపడ్డాయి. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి కూడా తాడిపత్రి ప్రాంతం రాజకీయాల్లో జోక్యం చేసుకున్నట్లు చెబుతుంటారు. ఒకప్పుడు ఆధిపత్యం కోసం ప్రారంభమైన ఈ వైరం క్రమంగా రాజకీయ వైరంగా మారింది. రాజకీయ పార్టీలు కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదో ఒక సైడ్ తీసుకుంటూ పరోక్షంగా ప్రోత్సహించాయి. ఫలితంగా తాడిపత్రి ప్రాంతానికి ప్రశాంతత అన్నదే లేకుండా పోయింది. ఈ క్రమంలో కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి హత్య తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం సూర్యప్రతాప్ రెడ్డి తనయుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం రాజకీయాలకు పరిమితం కాగా, ప్రతాప్ రెడ్డి సోదరుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం తాడిపత్రి రాజకీయాల్లో కీలకంగా మారారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న జేసీ సోదరులు రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరడం ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అప్పటి వరకు జేసీ కుటుంబంపై పోరాడిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వారికే వంత పాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దాదాపు 4 దశాబ్దాల పాటు కేతిరెడ్డి కుటుంబంపై ప్రతిసారి విజయం సాధిస్తూ వచ్చిన జేసీ కుటుంబానికి తొలిసారి 2019 ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. తాడిపత్రి ప్రాంతంలో తొలిసారి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం, దాదాపు 2004 తర్వాత ఫ్యాక్షన్ అన్నది దాదాపుగా కనుమరుగవుతూ వచ్చింది. పోలీసులు తీసుకుంటున్న చర్యలు, అలాగే మనుషుల్లో మార్పు కారణంగా ఇది సాధ్యమైంది. తాడిపత్రి ప్రాంతంలో మాత్రం అప్పుడప్పుడు హత్యలు జరగడం కొంత ఆందోళన కలిగిస్తుండేది. కానీ ఫ్యాక్షన్ హత్యలు లేకపోయినప్పటికీ నిత్యం ఏదో ఒక గొడవ కారణంగా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంటుంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి మధ్య వైరంతో తాడిపత్రి నిత్యం రావణ కాష్టంగా మారిపోయింది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేస్తున్న ప్రతి పనికి జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డు తగలడం, ఎవరు పంతానికి వారు వెళ్లడంతో తాడిపత్రిలో ఏదో ఒక అంశం మీద గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సేవ్ తాడిపత్రి అనే నినాదంతో నిత్యం జేసీ రోడ్డెక్కడం, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కౌంటర్ ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. దీంతో ప్రతిసారి వందల సంఖ్యలో పోలీసులు మోహరించడం, నెలల కొద్దీ 144 సెక్షన్లు ఇక్కడ కామన్ అయిపోయాయి. మరోవైపు పోలీసులకు, వ్యవస్థలకే కాకుండా మీడియాకు సైతం ఈ ఇద్దరు నేతల చర్యలు ఇబ్బందిగా మారాయి. తాము ఏదో చేయబోతున్నామని ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంకేతాలు ఇవ్వడం, మీడియాని ఉరుకులు పరుగులు పెట్టించడం నేటికి జరుగుతూనే ఉంది. ఇలా 1 కాదు, 2 కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఇది జరుగుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి కొంతైనా తగ్గుతుందనుకుంటే అది కాస్త మరింత ముదిరింది. మొన్న తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం, ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీస్ స్టేషన్కు ఒంటరిగా వెళ్లడం, ఆయన్ని పోలీసులు అనంతపురం తీసుకురావడం లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 2 రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి వందలాది వాహనాలతో అనంతపురం వస్తున్నారని, ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్నారన్న సమాచారం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. చివరకు జేసీ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆ తరువాత ఎస్పీ కార్యాలయానికి వెళ్లి గత 5 ఏళ్లలో జరిగిన పరిణామాలను వివరించారు. ఇన్ని రోజులు ఇక్కడ జరిగిన ఘటనలతో ఇరు కుటుంబాలకు ఎంతో నష్టం జరిగినప్పటికీ ప్రజలకు మాత్రం వీటితో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ ఇరు కుటుంబాల్లోని నాయకుల చర్యల వల్ల ఇబ్బంది పడుతున్నది మాత్రం ఖచ్చితంగా ప్రజలే. రాజకీయ వైరంతోనో లేదా ఆధిపత్య పోరుతో ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకోవడానికి అధికారాన్ని అడ్డం పెట్టుకోవడం కూడా పరిపాటిగా మారిపోయింది. తాడిపత్రి ప్రాంతంలో జరిగే ఘటనలు ఆ ప్రాంతానికి పెద్ద మచ్చగా మారిపోయాయి. అన్నిటికీ మించి ప్రజలకు ప్రశాంతత లేకుండా పోయింది. కేవలం తాడిపత్రి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు అనంతపురంలో కూడా ఈ అలజడి కనిపిస్తూనే ఉంది. కానీ ఇక్కడ విశేషమేంటంటే తాము ఏది చేసినా తాడిపత్రి కోసమే అంటూ ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి, అటు పెద్దారెడ్డి చెబుతుంటారు. కానీ వారి చర్యల వల్ల మాత్రం ఈ ప్రాంతానికి ప్రశాంతతను దూరం చేస్తున్నాయి. పైగా పోలీసులు, మీడియా ఇలా నిత్యం ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని దశాబ్దాల నుంచి ఈ పరిస్థితులను చూస్తున్న ప్రజలు మాత్రం వీరు మారరు, ఈ ప్రాంతానికి ప్రశాంతత రాదు అనే అభిప్రాయానికి వచ్చేశారు. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని అస్మిత్ రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పినా ఇంకా కీలకమైన రాజకీయాలు ఆయన చేతుల్లోనే నడుస్తున్నాయి. కనీసం నెక్స్ట్ జనరేషన్ చేతుల్లోకి రాజకీయం వెళ్లినప్పుడైనా తాడిపత్రిలో ప్రశాంతమైన మార్పు వస్తుందో లేదో చూడాలి.